హెర్నియాకు మందులు లేవని ఆపరేషన్ ద్వారా చికిత్స ఒక్కటే ప్రభావవంతమైన మార్గమని డాక్టర్ తిరుమల ప్రసాద్ స్పష్టం చేశారు. వెంకాజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన హెర్నియా లైవ్ ఆపరేటివ్ కాన్ఫరెన్స్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ ఏసీపీ సిహెచ్ వివేకానంద జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుండి సుమారుగా 300 మంది సర్జన్స్ ఈ సదస్సులోని పాల్గొన్నారు. హెచ్ఓడి మరియు చీఫ్ కన్సల్టెంట్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కె తిరుమల ప్రసాద్ మాట్లాడారు. సురక్షితమైనటువంటి మరియు రక్షణ ఉపశమనాన్ని అందించే ఓపెన్ మరియు లాప్రోస్కోపిక్ పద్ధతులను ఉపయోగించి అధునాతన హెర్నియా సర్జరీని తక్కువ ఖర్చు సమర్థవంతంగా పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. హెర్నియా సమస్యకు సర్జరీ చక్కని మార్గమని, హెర్నియా సమస్యను గుర్తించకుండా అజాగ్రత్తగా చేస్తే అది ప్రాణానికే సమస్యగా మారుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ రీజనల్ డైరెక్టర్ పద్మజ, డైరెక్టర్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ బీబీ దాస్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జెసి నాయుడు, డాక్టర్ శివశంకర్, డాక్టర్ పిఎస్ శ్రీనివాసరావు, డాక్టర్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ తిరుమల ప్రసాద్. అయితే ఈరోజు ఈ ఆగస్ట్ 3, 4 2 days హెర్నియా కాన్ఫరెన్స్ ఒకటి చేస్తున్నామండి. దీనివల్ల ఏంటంటే ఓపెన్ ఆపరేషన్స్ అంటే కుట్లేసి ఆపరేషన్స్, పాత ట్రెడిషనల్ గత 30 ఏళ్ళుగా లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్, రీసెంట్గా వచ్చిన రోబోటిక్ ఆపరేషన్స్ అన్నిటి గురించి విపులంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క హెర్నియా వస్తుందండి. గజ్జల్లో రావచ్చు, బొడ్డు దగ్గర రావచ్చు, పైన రావచ్చు, ఆపరేషన్ అప్పుడు రావచ్చు, పుట్టిన వెంటనే రావచ్చు, ఏ కారణం వలన రావచ్చు. దానివల్ల ఏంటంటే పెద్ద బుడగలాగా వస్తుంది. హెర్నియా అనే దానికి ట్రీట్మెంట్ ఆపరేషన్ అనమాట. దెర్ ఈజ్ నో అదర్ గో. బాగా ఫిట్ అయితే మాత్రం ఆపరేషనే, లేకపోతే ఏంటంటే ఒక బెల్ట్ లాంటి పెట్టుకొని కొంతకాలం గడపవచ్చు అనమాట. నాయుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. తిరుమల ప్రసాద్ గారు దీని గెస్ట్ ఆఫ్ ఆనర్గా హెర్నియా వర్క్షాప్కి ఇన్వైట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఓల్డెన్ డేస్, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఓల్డెన్ డేస్ నుంచి ఇప్పుడు పోల్చుకుంటే అప్పుడు కుట్లు వేసే ఆపరేషన్ చాలా ఎక్కువ రోజులు స్టే చేయాల్సి వచ్చేది. బట్ రీసెంట్గా ఈ డెవలప్మెంట్స్తో హాస్పిటల్ ఆల్మోస్ట్ డే కేర్ సర్జరీ అయిపోయింది. హెర్నియా అనేది 1 dayలో వాళ్ళు వితౌట్ స్టిచెస్ లేకుండా చక్కగా హెర్నియా చేస్తారు. హెర్నియాకి మెడికల్ ట్రీట్మెంట్ లేదు, సార్ చెప్పినట్టుగా మెడికల్ ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ ఆపరేషన్ మాత్రమే. కాబట్టి హెర్నియా ద్వారా వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేసుకోవడానికి డెఫినెట్గా ప్రజలందరూ కొంచెం దగ్గరున్న సర్జికల్ కన్సల్టెంట్కి వెళ్ళి ఈ ఫర్దర్ కాంప్లికేషన్ రాకుండా ఈ ఆపరేషన్ చేయించుకోవాలి. ఇలాంటి లైవ్ వర్క్షాప్స్ అంటే ఈ హెర్నియా లాంటి ఇక్కడ వర్క్షాప్ సార్ పెట్టారు, తిరుమల ప్రసాద్ గారు కండక్ట్ చేస్తున్నారు. ఇవి డెఫినెట్గా యంగ్ సర్జన్స్కి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా డే కేర్ సర్జరీలో అవుతుంది. అట్ ద సేమ్ టైం లెస్ ఇన్వేజివ్ అంటారు, అంటే బాడీ మీద ఎక్కువ కుట్లు లేకుండా జస్ట్ హోల్స్లో ఉండి లెస్ ఇన్వేజివ్ సర్జరీస్ అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలంటే హెర్నియా అనేది డెఫినెట్గా ప్రీవియస్లో చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడైతే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోబోటిక్ కానీ లాప్రోస్కోపిక్ వల్ల హెర్నియాస్ కూడా చాలా ఈజీగా చేస్తున్నారు, 1 dayలో ఇంటికి పంపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వర్క్షాప్స్ అన్నీ కూడా డెఫినెట్గా యంగ్ సర్జన్స్ అందరూ యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ఏరియాలో మంచి ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలని ఐఎంఏ ద్వారా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ అరుణ్ కుమార్, సెంటర్ హెడ్ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్స్, ఎంవిపి, విశాఖపట్నం. ఈ హెర్నియా అనేది సర్వసాధారణమైన డిసీజ్ అండి. ఒక అబ్డామిన్ ప్రొట్రూజన్ వల్ల ఈ హెర్నియా ఏర్పడుతుంది. ఇది పూర్వం రోజుల్లో 2-3 ప్రొసీజర్లే ఉండేవండి, కానీ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ వచ్చేసాయి. అంటే ఒక ఓపెన్ సర్జరీ నుండి రోబోటిక్ దాకా చేరుకుందండి. సో ఈ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసింది డాక్టర్ తిరుమల ప్రసాద్ సార్. సో హీఈస్ ద చీఫ్ సర్జన్. సో హూ అరేంజ్ దిస్ 2 days CME program with 4 credit hours, sir. So thank you, sir, for the fantastic opportunity.